హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన బంగాళదుంపల చిప్స్‌ని సంవత్సరం మొత్తం నిల్వుండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. బంగాళదుంపలతో చిప్స్‌ని ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాము అంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేయించుకొని, లైట్‌గా కొంచెం ఉప్పు, కారం వేసుకొని తిన్నామంటే, మనం బయట కొనుక్కునే చిప్స్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ బంగాళదుంపల చిప్స్ కోసం ముందుగా బంగాళదుంపలను తీసుకోవాలి. మీరు బంగాళదుంపలను తీసుకునేటప్పుడు కొంచెం ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకోండి. అంటే మెత్తగా ఉన్నవి కాకుండా ఇలా గట్టిగా ఉన్నవి, అలాగే కొంచెం పెద్ద సైజు దుంపలు తీసుకుంటే చిప్స్ చేయడానికి బాగుంటాయి. ఇలా బంగాళదుంపల్ని మట్టంతా పోయేంత వరకు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి, ఆ తర్వాత బంగాళదుంపల పైన తొక్కంతా తీసేయాలి. మీరు కావాలి అనుకుంటే ఈ తొక్కతో పాటే చిప్స్ చేసుకోవచ్చు. నేనైతే తొక్క తీసేసి చేస్తున్నాను. నేను మొత్తం 3 కేజీలు బంగాళదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్‌లో మీరు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు ఇదే ప్రాసెస్‌లో చక్కగా చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీ బంగాళదుంపలు తీసుకున్నప్పుడు తొక్క తీయటం కష్టంగా అనిపిస్తే అప్పుడు తొక్క తీయకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బంగాళదుంపలన్నిటిని ఇలా తొక్క తీసి పక్కన పెట్టేసుకుని, ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని, ఆ తర్వాత బంగాళదుంపల స్లైసర్ తోటి ఈ విధంగా బంగాళదుంపలన్నిటిని స్లైసెస్ లాగా తురుముకోవాలి. బంగాళదుంపల్ని ఇలా డైరెక్ట్‌గా నీళ్ళల్లోకి స్లైసెస్ లాగా తురుముకోవడం వల్ల బంగాళదుంపలనేవి నల్లగా అవ్వకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మొత్తం బంగాళదుంపల్ని ఇదే విధంగా తురుముకోవాలి. మరీ మందంగా కాకుండా, అలాగే మరీ పల్చగా కాకుండా తురుముకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి వాటర్ అనేవి ఇలా వైట్‌గా వస్తాయి. ఇలా వైట్‌గా వచ్చిన వాటర్‌ని వంపేసి మరొక 2, 3 సార్లు శుభ్రంగా ఈ స్లైసెస్ అన్నిటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం 3 కేజీల బంగాళదుంపల్ని నేను ఇదే విధంగా తురిమి, అలాగే 2, 3 సార్లు నీళ్ళల్లో కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా చేయటం వల్ల మనకి చిప్స్ అనేవి చక్కగా తెల్లగా వస్తాయి. మనకి ఆరబెట్టిన తర్వాత కూడా ఎటువంటి కలర్ చేంజ్ అవ్వవు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కాసిన్ని నీళ్లు పోసుకోవాలి. గిన్నె అనేది కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. మనకి చిప్స్ ఉడకటానికి చక్కగా ఈజీగా ఉంటుంది. కలపటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోండి. మరీ ఉప్పు ఎక్కువైనా కూడా చిప్స్ టేస్ట్ అనేది బాగుండదు. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపల స్లైసెస్‌నన్నిటిని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసేసి ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఈ బంగాళదుంపల స్లైస్‌ని ఇలా నొక్కి చూసినప్పుడు కొంచెం సాఫ్ట్‌గా అయ్యిందంటే మనకి ఉడికినట్లే. ఇది 2-3 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతుంది. 2, 3 నిమిషాల కంటే మీరు ఎక్కువ టైం ఉడికించారు అంటే ఈ బంగాళదుంపల స్లైసెస్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయి. మనకి చిప్స్ అనేవి సరిగ్గా రావు. అందుకని ఇలా చూసుకొని కొంచెం సాఫ్ట్‌గా అవ్వగానే ఒక వడగిన్నెలోకి తీసుకొని నీళ్ళన్నీ వడిపోయే వరకు పక్కన పెట్టాలి. మీరు ఈ చిప్స్‌ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకున్నారనుకోండి, ఒక 5 కేజీలు, 10 కేజీలు చేసుకోవాలి అనుకుంటే ఒకేసారి గిన్నెలో వేయటానికి సరిపోవు కదా! అలాంటప్పుడు ఇలా గిన్నెకి సరిపోయినన్ని వేసి అవి ఉడికాక ఒక స్ట్రైనర్‌లోకి తీసుకొని మరికొన్ని వేసుకొని వాటిని కూడా ఉడికాక అలా స్ట్రైనర్‌లోకి తీసుకొని మనం ఆరబెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! వీటన్నిటిని నేను ఒక స్ట్రైనర్‌లోకి తీసుకున్నాను. ఇలా స్ట్రైనర్‌లోకి తీసుకొని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని వాటిపైన ఇలా ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోవాలి. మీరు ఒకేసారి ఒకదాని పైన ఒకటి వేసేసారంటే అవి అంటుకుపోతాయి. ఆరిన తర్వాత సెపరేట్ అవ్వవు. అందుకని ఇలా ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోండి. ఈ చిప్స్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. కాకపోతే ఇలా ఆరబెట్టడానికే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది కొంచెం టైం తీసుకొని మీరు ఇలా ఆరబెట్టుకోగలిగారు అంటే ఒకసారి చేసి పెడితే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వరకు కూడా నిలవుంటాయి. ఇలా మొత్తం ఆరబెట్టిన తర్వాత మీరు ఇంట్లో అయితే ఒక 3, 4 గంటలు టైం పడుతుంది. అదే మీరు ఎండ ఎక్కువగా ఉంది అనుకోండి, మేడ పైన ఆరబెట్టుకున్నారు అంటే ఒక 2 అవర్స్‌లోనే ఇవన్నీ చక్కగా ఆరిపోతాయి. ఇవి ఆరిపోయిన తర్వాత మనం
సెపరేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వాటంతట అవే ఈ విధంగా అవుతాయి. చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. కాకపోతే కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు వీటినన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని నెక్స్ట్ డే పూర్తిగా ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టాలి. అప్పుడే మనకి ఇందులో ఇంకేమన్నా తేమున్నా కూడా పూర్తిగా ఎండిపోయి మనం నిల్వ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిలవుంటాయి. ఇప్పుడు ఇలా ప్లేట్‌లోకి తీసుకున్నాం కదా! నెక్స్ట్ డే నేను వీటిని ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టాను. ఎండ బాగా ఉన్నప్పుడు ఇలా ఎండబెట్టామంటే ఈవినింగ్ కల్లా చక్కగా ఎండిపోతాయి. ఇలా ఎండిన తర్వాత మనకి సౌండ్ చూసారా? ఎంత చక్కగా వస్తుందో. ఇలా గలగలమని సౌండ్ వచ్చేంత వరకు మనం ఎండబెట్టుకోవాలి. అప్పుడే మనకి చిప్స్ అనేవి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో కానీ, లేదంటే ఒక కవర్‌లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారా? ఈ ఆలు చిప్స్ ఎండిన తర్వాత పువ్వుల్లాగా ఎంత తెల్లగా ఉన్నాయో, కలర్ చేంజ్ అవ్వకుండా. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ఇప్పుడు ఈ బంగాళదుంపల చిప్స్‌ని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని, ఒక కడాయి పెట్టుకొని, వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా కొంచెం కొంచెంగా ఆలు చిప్స్ వేసుకుంటూ వేయించుకోవాలి. మరి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకున్నారనుకోండి నల్లగా మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న చిప్స్‌ని మీరు కావాలి అనుకుంటే ఇలా ప్లెయిన్‌గా కూడా తినొచ్చు. లేదంటే దీనిపైన కొంచెం కారం, ఉప్పు వేసుకొని కూడా తినొచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీటిని మనం పప్పు, సాంబార్, చారు చేసుకున్నప్పుడు సైడున నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే అప్పటికప్పుడు ఇలా వేయించి పైన కొంచెం కారం స్ప్రింకిల్ చేసి ఇచ్చారంటే మీరు బయట ఇంకా చిప్స్ కొనాల్సిన అవసరం ఉండదు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో! ఇప్పుడు వీటిని కొన్ని చిప్స్‌ని తీసి ఉప్పు, కారం ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. దీనిపైన కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం వేసి దీనిపైన మూత పెట్టేసి వీటిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారు అంటే కనుక మనం వేసిన ఉప్పు, కారం ఆ చిప్స్‌కి చక్కగా పడుతుంది. ఇలా చిప్స్ వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం వేశారు అంటే చక్కగా కలిసిపోతుంది. చూస్తున్నారు కదా! మనకి షాప్‌లో కొన్న వాటిలానే చూడ్డానికి ఎంత బాగున్నాయో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ ఆలు చిప్స్‌ని ట్రై చేసి మీకెలా వచ్చాయి? టేస్ట్ నచ్చింది లేనిది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.